ఎవరెవరు ఉన్నారు మోక్ష స్థితిలో? బ్రహ్మాది దేవతలు, సనక సనానందులు, లేదా అక్కడ ఉన్న ఈ ఋషి పరంపర అనండి, లేదా అవతార్ బాబాజీ, రమణ మహర్షి, వీళ్ళందరూ అనండి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నార్మల్ జీవితాలు జీవిస్తున్నట్టుగా మనకు కనపడతారు, కానీ వాళ్ళు అప్పటికే మోక్ష జీవితం అనుభవించి వాళ్ళు ఉన్నవాళ్ళు. ఓకేనా? మీరు ఇక్కడికి ఒక క్వశ్చన్ కొంతమంది ఇప్పుడు అడగరు, కానీ తర్వాత అడిగితే అడుగుతారేమో. మరి వాళ్ళు మోక్ష స్థితికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు జన్మలు తీసుకుని కింద రాను పైకి వెళ్ళరా అమ్మా అని అనుకుంటారు మీకు. కానీ కొంతకాలం అవసరమైనప్పుడు వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తిన కోసం పరమాత్ముడి యొక్క దైవ నిర్ణయం గనక ఉంటే గనక వాళ్ళు అలా ఉంటారు. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకున్నా, అది చెప్పడానికి వచ్చి ఇదంతా చెప్తున్నాను నేను. మోక్ష స్థితి అనేది ఒక స్థితి, ఒక ప్లేస్ కాదు. అది ప్లేస్ కాదు, ప్లేస్ అది గుర్తుపెట్టుకోండి. మరి ప్లేస్ కాదన్న మాట కూడా మీరు కొట్టకూడదు, ఒప్పుకోకూడదు నా మాట మీరు. మరి అడగాలి, అడిగితే మనము 4 పాల నుంచి ఒక పాలు తీసి ఒక ఏం చెప్పాము, సృష్టిగా పరిణమించింది. దాంట్లోని 14 లోకాలు ఉన్నాయి. విన్నారు కదండి కాన్సెప్ట్. అలా పెట్టారు. 3 పాటలు ఎలా ఉంది, ఇంకా శూన్యంగా ఉంది. అది కదా మోక్షము, అక్కడ కదా వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో ఇవన్నీ టోల్ గేట్లు ఏంటి అంటారు. మనం భూమి మీద కొంతకాలం ఎలా జీవిస్తున్నామో, దేవతలు ఒక కొంతకాలం అలాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క కొంతకాలం అలాగా, బ్రహ్మదేశం వాళ్ళ వాళ్ళ లోకాలు అలా ఉండి ఆ 3 పాలలోకి మళ్ళీ వెళ్తారు. ఇది అర్థమైంది కదా, ఇది ఇక్కడివరకు అర్థమైంది కదా. మోక్ష స్థితి ఏదైతే ఉందో, పరమాత్మ స్థితి అయితే ఏదైతే ఉందో, ఆ స్థితిని మనము అది స్థితిగా మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నాను, ప్లేస్ కాదు అంటున్నాను. సృష్టిగా ఉన్న కొన్ని ప్లేసులు చెప్పాను. ఇక్కడ ఉన్న మనము ఆ 1/4 సృష్టిలో భాగంగా చెప్తున్నాను. మోక్షం అనేది స్థితి, ప్లేస్ కాదు అని కూడా చెప్తున్నాను. మరి ఆ స్థితి అయినప్పుడు ఎక్కడ పొందాలి? ఎవరి చోట ఎక్కడది అక్కడే పొందాలి. ఈ మాట అర్థమైందా? ఒకసారి ఆ మోక్ష స్థితి పొందితే, ఇందాక చెప్పిన, మనం నవ్వుతున్నానా, కోపంగా సరదాగా జోవియల్గా చెప్పుకున్నా, ఏవైతే కర్మ బంధనాల నుంచి, కర్మ కారకాల నుంచి, కర్మ ఫలితాల నుంచి, సంస్కార వాసన గుణాల నుంచి బయటకు రావటాన్ని ఏమంటారు? మోక్ష స్థితి అంటారు. మోక్ష స్థితిలో వచ్చిన తర్వాత నెక్స్ట్ సంగతి, అది మనం ఉన్నత లోకాల్లో ఉంటాము, సత్యలోకాల్లో ఉంటాము, పరమాత్మ దగ్గరికి వెళ్తాం అనేది వేరే సంగతి. ఓకేనా? ముందు అక్కడ దాకా క్లియర్ అండి. ఇప్పుడు ఈ మోక్ష స్థితి పొందడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని, ఏదైనా చేయాల్సిన పని అసలు లేదు. కానీ ఏదైనా చేస్తే ఫలితం వస్తే ఏమవుద్ది? చాలా మంది, ఇంకొక విషయం చెప్తాను, ఎవరైనా క్వశ్చన్ ఏమైనా అడిగారా? మాట్లాడాలి, చెప్పు. స్టాప్. అదే ఇప్పుడు చెప్పాను. మోక్షస్థితి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మోక్షస్థితిలో ఉంటూ బాధ్యతలు తీసుకున్నారు. సూర్యుడు మోక్షస్థితిలో ఉంటూ ఒక బాధ్యత తీసుకున్నాడు. భూమి మోక్షస్థితిలో ఉంటూ బాధ్యత తీసుకుంది. వాళ్ళ కథలు మనకు చెప్తారు, కానీ వాళ్ళు ఉండి కొంతకాలం వాళ్ళు మారిపోతారు. భూదేవికి పేర్లు, రాబోయే భూదేవి పేర్లు ఉన్నాయి, రాబోయే సూర్యుడి పేర్లు ఉన్నాయి, రాబోయే చంద్రుడి పేరు తెలుసు కదా విషయం. రాబోయే బ్రహ్మదేవుడి పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఎవరు? హనుమంతుడు. తెలుసు కదా ఈ విషయం. ఇప్పుడు మన రామాయణం జరిగిన హనుమంతుడే ఇప్పుడు రాబోయే బ్రహ్మదేవుడు. ఇప్పుడు దాకా ఉన్న బ్రహ్మదేవుడు అప్పుడు ఏమవుతాడు? అతను మళ్ళీ పరమాత్మలోకి ఐక్యం అయిపోతాడు. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాడు. మనకి అదే నేను ఎప్పుడు చెప్తాను కదా, మనమే హ్యాపీ. ఎందుకంటే ఒక భార్య, ఒక పిల్లలు, ఒక ఇంతరు, ఒక పని మనిషి, ఒక చెట్టు, 4తోనే అయిపోతుంది. వాళ్ళకి పాపం యుగాలు. మనకు మహా అయితే ఎంత అండి? 100 years. 100 years మనకు కష్టం కాబట్టి 60-70 years కుంది. ఈ 70 years ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావేంటి మీ ఆయన వదిలేసి? వాళ్ళు అలాగే వెళ్ళలేదు, అంతే. నీకు అదే చెప్తున్నాను, నీకు 70-80 ఏళ్ళు, వాళ్ళకి అంతే డిఫరెన్స్, అంతే పీరియడ్. అందుకే నేను మన అదృష్టం అంటున్నాను. అలా అన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు, మనం ఏమొచ్చి టప్పీమని వెళ్ళిపోతున్నాం. ఏ విధంగా చూసినా మనమే అదృష్టవంతులు. బాగా తిట్టిన భార్యసినా మనమే అదృష్టవంతులు, 70 ఏళ్ళే పుట్టిన మనమే అదృష్టవంతులు, మనతో ఇప్పుడు పూజలు అందుకుంటున్న దేవత కన్నా మనమే అదృష్టవంతులు. వాళ్ళు అందుకొని మనకు వరాలు ఇవ్వాలి. మనం పూజ చేసి చెయ్యొచ్చు, లేదా మనిషిని పైకి వెళ్ళొచ్చు. మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ ఎవరు తోపు? మనమే తోపు. అసలు పట్టుంది క్లాప్సే కదా, ఖర్చు పెట్టాలా ఏమన్నా? మీరు డౌట్ వచ్చింది, క్లాస్ కూడా డౌట్ వస్తుంది, చెప్పు. మోక్ష స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆల్రెడీ ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు అంటే అంత ఎక్కడా లేని ఆ పరమాత్మలో మనం, అంటే ఆ స్థితికి, మోక్ష స్థితికి మనం అంటే ఏదైతే ఏం చేస్తామో అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ అంటే హ్యూమన్ బాడీతో మోక్ష స్థితిలో ఉన్న దానికి అదేముంది ఏంద్రా నేను చెప్దాం అనుకున్న దగ్గర ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చాను నేను.
అది స్థితి, పరిస్థితి కాదు, ప్లేస్ కాదని మాట చెప్తున్నాను కదా. ఆ స్థితి అనేది నువ్వు బాడీలో ఉన్నా, మళ్ళీ మళ్ళీ లైఫ్‌లో తీసుకునే రమణ మహర్షిలాగా ఉన్నా, 3 పాళ్ళ పరమాత్మలో ఉన్నా ఒక్కటే. ఈ మొక్క మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడికెళ్ళిపోతే హాయిగా ఉంటదేమో, ఇదంతా ఉండక్కర్లేదేమో అని మీరేం అనుకోవద్దులే. ఓసీలో ఒక రూ. 1,00,000 వాచ్ పెట్టుకుంటామా, 10,00,000 వాచ్ పెట్టుకుంటామా, రమణ మహర్షిలో గోచి కట్టుకొని అరుణాచలంలో ఉంటామనే మ్యాటర్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీస్‌లో సంబంధం లేదు. లోపల స్థితి ఫీల్ మాత్రమే. ఆ ఫీల్‌కి మనం వెళ్ళడమే మన లక్ష్యము. వన్స్ వెళ్ళిన తర్వాత మన చాయిస్. పరమాత్మ నిర్ణయం ఉంటే గనుక ఉంటాము. లేదనుకుంటే అతను ఐక్యమైపోతాం. చాలా సింపుల్‌గా మనం పరమాత్మ గురించి మాట్లాడేస్తున్నాం కదా. మోక్ష స్థితికి ఈ వెళ్ళడం అంటే ఇదే కదా. మళ్ళీ జన్మలు లేకుండా అంటారు కదా. మళ్ళీ అదేంటి అని అందామనుకున్నా మీరే చెప్తారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పు. అర్థమైంది. అక్కడ జన్మం లేకుండా అంటే మనం వెళ్ళేది మోక్ష స్థితి అన్నది ఒక ప్రాంతం కాదు, స్థలం కాదని చెప్పారు. స్థితి అది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నేను ఒక దగ్గర ఒకటి చెప్తున్నా, ఒక దగ్గర చెప్తున్నా. ఒకే దగ్గర అన్ని చెప్పట్లేదు. ఏదైతే మోక్ష స్థితి ఉంటుందో వచ్చిన తర్వాత అది భూలోకమా, సత్యలోకమా, పరమాత్మ లోకమా, 3 పాళ్ళు అసలు అది సృష్టిగా పరిణమించిన 3 పాల్లోకి వెళ్తామని పక్కన పెడితే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము, ఇక్కడ ఉండడము ఒకటే ఉండేది ఒక స్థితి. ఇది క్లియర్ కదా. కానీ లక్ష్యం మాత్రం మనం అక్కడికి వెళ్ళటమే. అర్థమైంది కదా. వీటితో మనకి మనకి మళ్ళీ ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న పలంగా వెళ్ళగలుగుతాం. దానికోసం మనకి ఉన్న అన్ని శరీరాన్ని మనం వదులుకోవడానికి. కారణ శరీరం వదిలేస్తే అది అటు ఇటు 2 వదిలేస్తుందండి. మిగతావన్నీ మీకు అనవసరం. మనమయ శరీరం ఎలా ఉంటుందమ్మా, దాన్ని వదిలించుకోవాలి, అలా ఒక్కొక్క చక్రం యాక్టివ్ అవ్వాలా, ఒక్కొక్క శరీరం యాక్టివ్ అవ్వాలా, ఒక్కొక్క శరీరం దాటాలా, అవన్నీ మీకు అనవసరం. ఒక్కటే మోక్ష స్థితి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకో ఇందాక బోర్డుగా చెప్పనని అడిగాను కదా. టైం అంతే 12. బోర్డు ఒక మాట ఉందని చెప్పనని అడిగాను కదా. మనకి జగత్తు నుంచి మోక్ష జ్ఞానం వైపు మధ్యలో సాధన మార్గాలు ఉంటాయి కదా. పుస్తకాలు చదవడం, సాధన చేయడం, సత్సంగం చేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది మాత్రం సరిగ్గానే ఉండాలి. మోక్ష భావన వచ్చింది ఓకే. అజ్ఞానంలోని, కుటుంబంలోని, మాయా జగత్తులోని సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళతో ఉంటే మన పరమాత్మనైనా గుర్తొస్తుంది, మన కర్మైనా కలుగుతూ ఉంటుంది, ఏదో నడుస్తుంది. ఈ మధ్యలో సాధన మార్గాలు ఉంటాయి కదా, అక్కడ మిస్టేక్ చేయకూడదు. ఈ మాట అర్థమైందా? అక్కడ ఏం చేయకూడదో చెప్పండి, 2 ఎగ్జాంపుల్స్. అర్థమైందన్నారు కదా. మీరేమన్నా చెప్తారా? ఒక రోజులో 10 గంటలు క్లియర్గా చెప్తాను. రోజులో 10 గంటలు మనము గురుధ్యానం చేసే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క రోజు గురుమంత్రం చేసే పరిస్థితి ఉండదు. ఫంక్షన్స్, ఇల్లు బిజీ, ఏదో ఒకటి ఉంటుంది, ఇంట్లో ఇబ్బంది ఉంటుంది. అది మనకి ఇబ్బంది పెట్టదండి అక్కడ. ఎందుకంటే మన బాధల్లోనో, కష్టాల్లోనో, లేకపోతే బిజీ లైఫ్లోనో, అమ్మోని సాధన దూరం అయిపోతుంది, సాధన చేసుకోవాలి, ఈరోజు అంతా బిజీగా ఉన్నాను అనుకుంటూ సాధన చేస్తుంది. కానీ కొన్ని పనులు చేస్తాం, అదొక అవసరం లేని విషయాలు, పుస్తకాలు చదువుతూ ఉంటాం, సాధన సంబంధించి అనుకున్నవి. ఆ యొక్క సంస్కరణ మన మనసులో ఉండిపోతే, ఆలోచన ఉండిపోతే ఏమవుద్ది అంటే మోక్షస్థితి దూరం చేస్తుంది. మీకు ఈ మాట అర్థమైందా? ఇంకొంచెం క్లియర్గా చెప్పేనా? పర్లేదా? ఏంటండి? నేను చెప్పడం బెటర్, నాకు అర్థమైపోయింది. మీ క్వశ్చన్ నచ్చింది నాకు, ఎందుకంటే చెప్పాలని అర్థమైంది. నేను అలా అనలేదు, నువ్వు పొల్లలు పెట్టకు మా ఇద్దరి మధ్యలో. అర్థమైందా? ఇప్పుడు కర్మకాండలు ఉంటాయి, పెద్దలకు చేయొచ్చా, చేయకూడదా, ఏవో ఉంటాయి. పిండం ఇవాళ అదెందుకు ఎగ్జాంపుల్ వచ్చింది, శ్రీనివాస్ గారు అది గుర్తొచ్చింది, అంత ఇంకేం లేదు. వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాను. ఇప్పుడు అవి ఏంటంటే యాక్చువల్గా అదేంటి, మన సాధనకి అడ్డంకి. అది మనకి సాధనకి అడ్డంకి, అవునా కాదా? నేను చెప్పాను చెప్పకండి, మీరు అనిపించింది చెప్పండి. ఓకే అండి, అడ్డంకా కాదా? ఊరే మనకు చేస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను రా ఎదవా, పైకి వెళ్తాను. కర్మకాండ అంటే తెలుసా, తెలుగొచ్చు కదా. అంటే ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తే మనకి ఇబ్బంది ఏదంటే, ఎందుకంటే ఒక మామూలు సాంప్రదాయాలు అనుకున్న ప్రతి చోట పరమాత్మ స్థితిలో అనుభూతిలో ఉండి, సంసారంలో ఉన్నప్పుడు ఉన్న అనుభూతిలో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు భర్తతో మనం ఎంతసేపు ఏం మాట్లాడతాం, ఆవిడ తిట్టినప్పుడు ఇలా ఉందా, వాళ్ళ కోపడినప్పుడు ఇలా ఉందని చెప్తాం. ఆవిడ ప్రేమగా ఉన్నప్పుడు సంగతి ఏంటి? ఆవిడ అది కూడా మోహం అవుతుందా లేదండి? బాగా మంచి భార్య దొరికింది అనుకోండి, చెడ్డ భార్య దొరికింది. నేను ఇప్పుడు ఒక జంట అనుకోండి,
నేను ఇక్కడ నుంచి నేను చెప్పే కాన్సెప్ట్కి వెళ్తాను. నేను ఒక జెంట్ అనుకోండి, నా భార్య నాకు బాధలు పెట్టే భార్య దొరికింది అనుకోండి, నాకు మోక్షం మీద కోరిక కలుగుతుంది, సాధన మీద ఇష్టం పెరుగుతుంది. తిట్టింది అనుకో, నేను పరిగెట్టి నెమ్మదిగా సైలెంట్గా బజార్కి వెళ్తాను చెప్పేసి నేను సత్సంగం వచ్చేస్తాను. బాగానే ఉంది. ఒకవేళ నా భార్య మంచిది అనుకో, విపరీతంగా ప్రేమించింది అనుకో, నా పరిస్థితి ఏంటి? మార్కెట్కి వెళ్ళను ఇంకా. బజార్కి వెళ్ళను, మార్కెట్కి వెళ్ళను. అప్పుడు ఏమవుతుంది? ఆవిడ ఎంత వదలను ఇంకా. సో ఇక్కడ ఏమవుతుంది? నారాయణ నారాయణ. ఈ రెండు విషయాలు మనకి ఎరుకుంటది. నచ్చని జరిగినప్పుడు కష్టం ఉంటుంది కాబట్టి భగవంతుని మీద కోరిక వస్తుంది. నచ్చింది ఉన్నప్పుడు నేను మోహంలో పడిపోతున్నాను బాబోయ్ అనుకొని నీకు ఎరుకుంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇంకొక అర్థం ఇంకుంటుంది, అది మన కంటికి కనపడదు. అదేంటంటే ఏదో ఒక సాధన మార్గాలు, పూజలు, జపాలు, దపాలు అన్నీ కూడా ఆ ఫలితాలు ఇచ్చాయా, లేదా వాసన ఉండిపోయిందా, లేదా గుణం ఉండిపోయిందా, అది ఉండిపోద్ది. ఈ మాట నేను ఇంకొకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. మీకు నచ్చని గుణాలు ఉన్నాయి కదా, కోపము, ద్వేషం, బాధ, మీ అది వచ్చినప్పుడు మీ మనసుతోని టాలెంట్ ఉపయోగించి నాకు అర్థమైపోయింది అది ఇది అని చెప్పి ప్రయత్నాలు చేసేస్తాం. కానీ మనకి ఇంకో జన్మకు ఉపయోగపడుతుంది అనుకుని చేసిన ఫలితాలు ఉంటాయి కదా, పూజలు, స్తోత్రాలు, జపాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అవి ఏం చేస్తాయి? మళ్ళీ జన్మ తీసుకొని కారణం అయిపోతాయి. మీకు ఇది అర్థమైందా? ఎందుకంటే అక్కడ ఇష్టం ఉంది. అక్కడ భార్య తిడితే ఇష్టం లేదు, వదిలేస్తావు. ప్రేమ ఉంది, అమ్మ మోహం అంటావు. మరి ఇది అంతకన్నా పెద్ద మోహం. మీకు ఈ మాట అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అలాగని మీరని మానేకండి, ఇంట్లో ఉన్న వాళ్ళు తిడతారు. సో చెయ్యండి. లోపల స్థితి అనేది ఇంపార్టెంట్. మన పరిస్థితి బట్టి ఉండాలి. అమ్మ మా ఇంట్లో ఒప్పుకోరమ్మా అనుకొని చేయడం వేరు, అదే వంక పెట్టుకొని మన దారిలో మీకు తెలుసో లేదో కొన్ని సంస్కారాలు ఈజీగా దాటిస్తాము. కోపము, భయము, బాధ, లస్ట్, అసూయ చూడలేకపోతే ఇది దాటేస్తామండి ఈజీగానే. కానీ ఒక జన్మలో నేను విపరీతమైన భక్తులను అనుకోండి, ఏ శివుడు భక్తురాలు, విష్ణు భక్తులు అనుకోండి, నాకు ఎప్పటికీ ఆ భక్తి పోదు. భక్తి భావన ఉండడం మంచిదే, ఆ ప్రాసెస్ మీద కోరికలు ఉండిపోతాయి. అలా అక్కడ నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, కానీ నేను గుడికి వెళ్తే కానీ హ్యాపీగా ఉండలేదు అంటే ఏంటది? ఎస్ సార్ నో? మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిందే. ఏ ఒక్క కారణం ఉన్నా కారణ శరీరం మాత్రం ఉండిపోయింది. అది ఉండిపోయిందంటే మీతో చుట్టాలు అందరూ వచ్చేస్తారు. అమ్మ మేమమ్మ అనుకోండి, అమ్మ తమ్ముడు చెల్ల పిల్ల అందరూ వచ్చేస్తారు. ఇంకా సంసారం మొదలైపోయింది, కథ మొదలైపోయింది. ఇంక నేను ఏం చెప్పినా వేస్టే. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఎలా ఉండాలి? లైక్ మీకు భయం వేసింది కదా? అదే భయం వేస్తే తెలుసుకోవాలనుకుంటాము. అక్కడ ఇప్పుడు మనం అమ్మ నీకు భోజనం పెడుతుంది, లేకపోతే ఆఫీస్కి వెళ్తావు, వర్క్ చేస్తావు, లేకపోతే కలీగ్స్తో ఉంటావు, ఫ్రెండ్స్తో ఉంటావు, పార్టీస్కి వెళ్తావు, అన్నీ చేస్తూ ఉంటావు. అక్కడ నువ్వు ఎలా డిటాచ్డ్గా ఉంటావు కదా, అదే స్థితిలో అవసరమైతే చెయ్యాలి. అవసరమైన వాళ్ళ గురించి చెప్తున్నాను, అవసరం లేని వదలడమే కరెక్ట్. నీకు అవసరం లేదు. ఇప్పుడు మా ఆయనగా దీపం పెట్టిపోతే నన్ను తిడతారు, మరి నేను చేస్తాను కదా. మా అత్తగారికి నేను పెడతాను కదా, ఎక్సెట్రా. భావం, గుణము, కోరిక ఉండిపోతుందిగా. నువ్వంటే బాగా చేస్తున్నట్టు ఉన్నావు. అమ్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, నేను ఒక కార్యం చేస్తాను. ఆ టైంలో నాకేంటి, ఆల్రెడీ ఈ బంధాన్ని వదిలించుకోవాలి అనుకుంటాను, కానీ నేనేం చేస్తాను, ఆ బంధాన్ని గుర్తు తెచ్చుకొని ప్రాసెస్ చేస్తాను. ఆ ప్రాసెస్లో భావం ఏదైతే ఉంటుందో వాళ్ళకి చేరాలి, అందాలన్న ఆలోచన స్థితి ఉంది కదా, అదే మనకి ఇబ్బంది పెడుతుంది. గుడికి వెళ్తావా, పూజ చేస్తావా, దండం పెడతావా, ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో చెప్పారు పూజ చేస్తే నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి శిష్యులు నాకు మళ్ళీ దొరకరబ్బా. నేను జాగ్రత్త దాచుకొని కాపాడుకోవాలి నేను, ఎందుకంటే మళ్ళీ దొరకరు కాబట్టి. నువ్వు కాబట్టి అలా చేస్తావు. ఇంకెవరికైనా ఏం చేస్తారు, కష్టాల నుంచో, బాధల నుంచో, దుఃఖం నుంచో బయటికి రావడానికి అదొకటి వస్తూ ఉంది, నన్ను కాపాడుతుందండి. ఒరిజినల్గా అక్కడ ఏంటంటే ఊరట ఇవ్వడానికి, మనకి భగవంతుడి పైకి దృష్టి చూడడానికి ఇవన్నీ పుట్టాయి. కానీ అది మనకు మోహం అయిపోద్ది. ఇప్పుడు సోమవారం గుడికి అలవాటు అనుకోరా, ఫర్ ఎగ్జాంపుల్. నీ సంగతి పక్కన పెట్టు కాసేపు. నాకే ప్రతి సోమవారం గుడికి వెళ్ళడం అలవాటు. నేను 5 సోమవారంకి వెళ్ళాక 6వ సోమవారం వెళ్ళలేదు అనుకో, నా మనసు లాగిస్తుంది. సోమవారం అయిపోయింది, గుడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళలేదు. అది ఇప్పుడు ఏమైంది, నాకు వాసన అయిపోద్ది, అదొక అలవాటు అయిపోద్ది, అదొక గుణం అయిపోద్ది, అది సంస్కారం. ఆ వాసన కోసం నేను జన్మ తీసుకుంటే ఆశ్చర్యపోక్కలేదు నువ్వు. మళ్ళీ సోమవారం గుడికి వెళ్ళడం కోసం నేను పుట్టేస్తాను ఇంకా. నిజమే.
కర్మలు చేయాలి కదా అని ఒక క్వశ్చన్ నేను అదే స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీరు మోక్ష స్థితిలో ఉన్నా కూడా అన్ని చేయాల్సిందే అని. ప్రతి చోట మోక్ష భావన ఉపయోగించి తీరాలి, అదే చెప్తున్నాను. మీకు కోపంలోని బాధం దుఃఖం నచ్చని గుణాల దగ్గర జ్ఞానం గుర్తొస్తుంది. ఈ నిత్య నైమిత్య కర్మలు చేసేటప్పుడు జ్ఞానం అక్కడ కూడా గుర్తుకు రావాల్సిందే. ఆ స్థితిలో వాళ్ళు చేస్తే ప్రాబ్లం లేదు, చెయ్యాలి, తప్పు చేస్తాము. అది చేయకపోతే ఆ పుణ్యకర్మ లేకపోతే ఇవి దాటలేము కదా. ఇప్పుడు మీరు ఏ కర్మల స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెయ్యమని స్టేట్మెంట్ ఇవ్వకూడదు, చెయ్యకూడదని స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మీ అకౌంట్లో 100 ప్రారంధాల ఫలితం ఉంది. సో 10 ప్రారంధ ఫలితం ఉంటే మీరు ఏమీ చేయక్కర్లా. 100 ప్రారంధ ఫలితాలు ఉంటే మీకు ఆ పుణ్యకర్మ సపోర్ట్ అవుతుంది. లేదనుకుంటే ఇంకా నువ్వు మైండ్లో పడిపోతావు. ఎన్నాళ్ళు భగవంతుడు నాకు ఈ కోరిక అంటే నీకు మోక్షం మీద భావన వస్తుంది. అర్థమైందా? అది అక్కడ లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? అసలు ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ 100 కర్మల వరకే ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ గుడికి వెళ్తావు. అదే 1000 కర్మలు అయితే నీకు గుడికి వెళ్ళిన కోరిక కూడా రాదు. అందుకని ఇక్కడ నేను ఏ స్టేజ్లో ఉన్న సాధకుడు ఉన్నాడో చెప్పలేను. అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? మీకు అలా అనుకొని తెలిసి కూడా నేను ఇంకా కింద అనుకొని మీరు చేయడం మొదలెట్టకండి. ఇది అయిపోయినట్టుందమ్మా. సరిపోతుందిలే మరి జూమ్కి. అమ్మా ఓహో పెట్టమంటున్నారు కదా. నిత్య చూడు, మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లు క్లియర్గా చెప్తాను. మోక్షం పొందాలంటే నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి బంధాలతో ప్రతి గుడ్ కర్మ బ్యాడ్ కర్మ లేదా మంచి గుణము చెడు గుణంలో ఎలా ఉండాలో మాట్లాడావు. ఓకేనా? ధర్మంగా న్యాయంగా దొంగతనం ఇది అది లేకుండా శుద్ధితో ఉన్న ఆహారం ఇవన్నీ తినాలని మనం స్టార్టింగ్ మాట్లాడాం. ఇది ఒకటి ఉందా? ఇప్పుడు మామూలుగా మనం సాంప్రదాయకంగా ఉన్నవో లేకపోతే వంశపరంపరంగా వచ్చేవో లేకపోతే నిత్య నైమిత్య కర్మలు అంటారు వాటిని. అంటే రోజు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, సూర్యార్పణం చేసేవాళ్ళు, గాయత్రి చేసేవాళ్ళు, రకరకాలు ఉంటారు. అవి చెయ్యాలా వద్దా, ఏం చేయాలనేది తన క్వశ్చన్. ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. అది ఏంటంటే మోక్షస్థితికి దగ్గరగా ఉండి 24/7 ఆ అనుభూతిలోకి వచ్చేవాడు, కొంచెం దగ్గరగా ఉన్నవాడు చెయ్యకూడకుండా ఉండడం మంచిది. ఎందుకు అంటే మళ్ళీ వెనక్కి రాకుండా. అర్థమైంది కదా ఇక్కడ దాకా? దానికన్నా ఇంకా కింద వాడి గుణాలు దాటలేనప్పుడు ఏమి చేయలేనప్పుడు అప్పుడు నిత్య నైమిత్య కర్మలు అవసరం పడతాయి. ఎందుకంటే వాడి గుణం శుద్ధి కావడానికి, కర్మ నుంచి బయటికి రావడానికి. కానీ ఆల్రెడీ దాటిన వాడు చేస్తే మళ్ళీ ఇంకా వెనక్కి పడతాడు. నీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను. ఇది మనం ఏ స్థితిలో నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మామూలుగా నీకు అర్థం అయ్యి ఉండొచ్చు, అందరికి అర్థం కాకపోవచ్చు కదా. వాడు ఏ స్థితిలో మీరు చెప్పారు ఓకే, నేను 10లో ఉన్నా 90లో ఎంతలో ఉన్నా నాకు దగ్గర తెలియలేదు కదా అన్నప్పుడు గుణాల గురించి కాదు, నిత్య నైమిత్య పూజల గురించి మాట్లాడుతున్నాను నేను. ఏదైనా సరే అన్ని సంస్కారాలు వాసనలో ఉన్నాయా లేదా, భక్తి ఉందా లేదా, అంటే సపోజ్ సడన్ గా అంటే మొత్తం మోక్ష స్థితిలో ఉన్నాను అనుకుంటాను, దేవుడిని చూడాలన్నట్టుగా అనుకున్నాను అనుకోండి, అది కూడా కోరిక ఉన్నట్టుగా కలుగుతుంది. అంటే మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి, మనం ఎలాగ ఉంటున్నాం, అంటే లైఫ్ లో ఎలాగ ముందుకు వెళ్తున్నాం, మనకి అంటే ఆలోచనలు ఏ విధంగా వస్తున్నాయి, అసలు మనం ఎంత అంటే గురుజ్ఞానం సంథింగ్ అలా దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. లైక్ అంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం అనేది. అలా ఏదైనా చేసేటప్పుడు మోహం లేకుండా కోరిక లేకుండా చేయాలి అంతే. ఇంకా కొంతమందికి ఏంటంటే ధైర్యం సరిపోదు మోక్షస్థితికి వెళ్ళడానికి. ఇవన్నీ మానేస్తే ఒకరు మోక్షం రాకపోతే పుణ్యమైన పడి ఉంటది కదా అనే భావంలో ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అదప్పుడు నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు అడిగినట్టున్న విషయం. మరి అవన్నీ లేకపోతే చేయకుండా ఉండ మరి నేను ఎందుకు దేనికొన్నా వాడికి కదా. వాడు అడిగాడు నేను ఇవి కూడా చెయ్యాలా, మీరు మీ వల్ల వచ్చేస్తుంది అన్నట్టుగా. అంటే నేను అంతకి దగ్గర ఉన్నానని ఏదో మొత్తం మీద వాడికి ఆ రోజు ఉన్న ఫోర్స్ చెప్పుకుంటానులే. నీకు అర్థమైంది కదా. మోక్షస్థితికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరకు వచ్చాక ఆ అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ వలన వెనక్కి వచ్చేస్తాము. ఆ మొక్క చెప్తున్నాను. ద్వేషాలు కోప బాధ నుంచి మనకు ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీటి గురించి మనకి క్లారిటీ రాదు. అది చెప్తున్నాను కదా, దాని మీద ఎలాంటి భావం లేకుండా చేసుకోవచ్చు. మనకేంటంటే అంటే ఒకసారి పాస్లో పెట్టరా.